నమస్కారం అండి. నేను మీ డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనం ఒక అతి సాధారణమైన సమస్య, అతి సర్జికల్ సమస్య, సాధారణంతో కూడుకుంది హెర్నియా అనే సమస్య గురించి మాట్లాడుకుంటాం. హెర్నియా అనేది చాలామందిలో చాలాసార్లు వస్తూ ఉంటుంది. దాని గురించి చాలా హాస్పిటల్స్లో బర్డన్ అవుతుంటుంది పేషెంట్స్కి. దాని గురించి కొద్దిగా ఇవాళ తెలుసుకుందాం. హెర్నియా అనేది ఒక వీక్నెస్, అంటే మన కడుపు పొట్టగోడకి అన్ని కండరాలతో కూడిన దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి లోపల అవయవాలు. ఎప్పుడైతే అది వీక్నెస్ డెవలప్ అవుతుందో అది ఒక బల్జ్ లాగా వచ్చి దాన్ని మనం హెర్నియా అంటారు. హెర్నియా చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో కామన్ హెర్నియాస్ వచ్చేసి ఒకటి బొడ్డు దగ్గర బల్జ్ రావడము, అది అంబిలికల్ హెర్నియా అని అంటారు. ఇంకొకటి గజ్జల్లో రావడము, కింద భాగంలో రావడము, అవన్నీ ఇంగ్వైనల్ హెర్నియాస్. అవి కాకుండా సర్జరీస్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీకి సర్జరీస్ అవుతుంటాయి, ఇంకేదైనా సర్జరీ అవుతుంది. ఎప్పుడైతే సర్జరీ అవుతుందో మనకి ఆ పొట్టగోడ అనేది వీక్గా తయారయ్యి దాని నుంచి లోపల ఉండేటి బయటికి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మూడు అతి సాధారణమైన హెర్నియాలు. అవి కాకుండా స్పెషల్ హెర్నియాస్ వెనకల్ సైడ్ రావడము, లంబార్ హెర్నియాస్ రావడము, ఇంకొకటి హయాటస్ హెర్నియా. ఇవాళ మనం కామన్ హెర్నియాస్ గురించి మాట్లాడుకుందాం. హెర్నియా అనే సమస్య ఏ కారణాల వల్ల వస్తుంటుంది? యూజువల్గా ఒబిసిటీలో, అంటే లావుగా ఉండే వాళ్ళల్లో మజిల్ వాల్ వీక్నెస్ రావడము, దానివలన హెర్నియాలు రావడము, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఎక్కువ ప్రెగ్నెన్సీ రావడం వల్ల కండరాలన్నీ స్ట్రెచ్ అయిపోయి వీక్గా అవ్వడం వలన కూడా హెర్నియాలు వస్తుంటాయి. అవి కాకుండా ఏదైనా మన కడుపు గోడకి ఒత్తిడి కలిగించేటి, అంటే లోపల అబ్డామినల్ ప్రెషర్ పెరగడం కానీ, తీవ్రమైన ఒత్తిడి జరగడం వలన కానీ వాల్ వీక్నెస్ జరిగి హెర్నియా వస్తుంటుంది. అంటే ఎస్పెషలీ క్రానిక్గా కాఫ్ రావడం, ఎక్కువ సిగరెట్లు తాగే వాళ్ళ వలన కాఫ్ ఎక్కువ వచ్చి ఎప్పుడు ఒత్తిడి పడి కండరాలు వీక్ అయిపోయి హెర్నియా వస్తుంటుంది. అది కాకుండా మలబద్ధకం ఉండే వాళ్ళల్లో ఎక్కువగా కాన్స్టిపేషన్ కానీ మలబద్ధకం ఉంటే ఏమవుతుంటుందంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి ఇదే కండరాలు వీక్ అయిపోయి మళ్ళీ గజ్జల్లో హెర్నియాలు రావడం అటు ఉంటాయి. అది కాకుండా మూత్రం, యూరిన్ ఎక్కువ పోసేయడం, ఆగిపోయడము, స్ట్రెయిన్ అయిపోయడం, ఎస్పెషలీ వయస్సు మళ్ళిన వాళ్ళల్లో, ఎల్డర్లీ పేషెంట్స్లో ఈ హెర్నియా అనేది కామన్గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు? యూజువల్గా పేషెంట్ ఇట్ సెల్ఫ్ డయాగ్నోస్ చేయగలడు. అది కాకుండా మనము ఒకవేళ హెర్నియా డయాగ్నోస్ చేయకుండా ఎప్పుడు చేయించుకోవాలి అనే క్వశ్చన్ అడుగుతుంటారు. యూజువల్గా ఎప్పుడైనా హెర్నియా వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ సర్జరీ రూపంలోనే చేయగలరు. కొంతమంది వచ్చి అడుగుతుంటారు, హెర్నియా ఏమన్నా వేరే పద్ధతుల ద్వారా తగ్గించగలరా? దీనికి మటుకు ఆన్సర్ వచ్చేసి నో అండి. ఎందుకంటే ఏ హెర్నియా బాడీలో ఉన్నా సరే అది సర్జరీ ద్వారానే సరి చేయగలరు. ఒకవేళ సర్జరీ నెగ్లెక్ట్ చేసి తర్వాత చేసుకుందాం, చాలా రోజుల తర్వాత చేయించుకుందాం అని అనుకుంటే యూజువల్గా ఏమవుతుందంటే చిన్నప్పుడు హెర్నియా సైజ్ చిన్నదిగా ఉంటుంది. పెరిగే కొద్దీ, టైం ఇచ్చే కొద్దీ హెర్నియా సైజ్ పెరిగిపోయి కొన్నిసార్లు మన పేగులు అనేటి దానిలోకి వెళ్ళి ఇరుక్కుపోయినప్పుడు దాని బ్లడ్ సప్లై తగ్గిపోయి అప్పుడు వామిటింగ్స్ ప్రెజెంట్ అవ్వడం, లేకపోతే అది గ్యాంగ్రీనస్ మారడం, లైఫ్ థ్రెటనింగ్, అది ఒక 5%. అందుకే ఎప్పుడైనా హెర్నియా డయాగ్నోస్ అయినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి తగిన సంప్రదింపు చేసేసి సర్జరీకి ప్లాన్ చేసుకోవడం ఎప్పుడు మంచిది. సర్జరీలో ఏమేం చేస్తాం? ఒకటి, ఇప్పుడు వచ్చేసి ఆధునిక పద్ధతుల్లో లాప్రోస్కోపీ, కీహోల్ 2-3 హోల్స్ పెట్టేసి సర్జరీ ప్రొసీడ్ అవ్వడం, వెంటనే రికవర్ అవ్వడం. యూజువల్గా ఈరోజు సర్జరీ అయితే రేపు డిశ్చార్జ్ అయిపోతారు. వారంలో కల్లా వాళ్ళ ఆఫీస్ యాక్టివిటీస్ అన్నీ రెజ్యూమ్ చేసుకోగలరు. అది కాకుండా ఇంకా అత్యాధునిక రోబోటిక్ సర్జరీస్ అని కూడా చేస్తుండ్రు ఇప్పుడు హెర్నియాకి, ఇంకొద్దిగా ప్రెసిషన్ పెరిగిపోవడానికి. ఇవన్నీ కాకుండా మెష్ అనేది పెడతాం. అసలు మెష్ అంటే ఏంటి? యూజువల్గా హెర్నియా అనేది మనకి ఈ వీక్నెస్ వలన హెర్నియా వస్తూ ఉంటుంది. ఆ వీక్నెస్కి మనం కండరాలని స్ట్రెంగ్తెన్ చేయడానికి జాలి, మెష్ లాంటివి వాడతాం. మెష్లు డిఫరెంట్ టైప్స్ వస్తాయి. ఇప్పుడు మంచి మెషెస్ ఏవైతే పేగులు ఫ్రెండ్లీ ఉంటాయో ఆ మెషెస్ ప్లేస్ చేసి దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం జరుగుతుంటుంది. సర్జరీ అయిపోయినాక యూజువల్గా వెంటనే వాళ్ళు రికవరీ అయిపోయి రెజ్యూమ్ చేయగలరు యాక్టివిటీస్ని. ఇంకా ఏమేమి యాక్టివిటీస్ చేయకుండా ఉండాలి, హెర్నియా రాకుండా ఉండాలి అంటే, ఒకటి, ఒబిసిటీ ఉండకూడదు. ఆహార పద్ధతిలో నియమం పాటించి లావుగా అవ్వకుండా ఆహార ఎక్సర్సైజెస్ చేయడము, అవన్నీ చేసుకుంటూ ఉంటే ఒబిసిటీ అనేది రాకుండా ఉంటే హెర్నియా రాకుండా ఉంటుంది. అలా కాకుండా
స్ట్రెయినింగ్ ఫ్యాక్టర్స్, మలబద్ధకం ఉంటుంది, మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. కొన్ని లాక్సేటివ్స్ వాడుకొని స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ బరువులు ఎత్తడము, వీక్గా చేయడము, స్మోకింగ్ ఆపేయడం, ఇవన్నీ చేస్తే కొన్ని పాటిస్తే హెర్నియాని కొంతవరకు మనం నివారించగలం.